ది లాస్ట్ డే ఆఫ్ నుమాన్స్ 2025 అంటే ఎగ్జిబిషన్ లాస్ట్ డే అనమాట. ఇంకా రేపటి నుంచి ఉండదు కాబట్టి. సో ప్రతిసారి ఫస్ట్ స్టార్టింగ్లో కానీ కొంచెం మిడిల్లో వచ్చేవాళ్ళం, కానీ ఎండింగ్లో ఆఫర్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయని చాలామంది చెప్పారు. సో అది చూద్దామని వచ్చేసాము. ఈసారి కాస్ట్ వచ్చేసి ఎంట్రీ ఫీజు 50 పడింది, ఒక్కొక్కరికి పెంచారనమాట. సో మమ్మీ అయితే చూస్తుంది. ఈసారి మ్యాక్సిమం ఎగ్జిబిషన్లోనైతే అన్ని స్టాల్స్ లైక్ ప్రతిసారి సేమ్ స్టాల్స్ సేమ్ ప్లేసెస్లో ఉంటాయి కదా, కానీ ఈసారి ఏంటి అంటే స్పెషల్ అన్నిటికీ ఫిక్స్ ప్రైస్ పెట్టేశారు. మ్యాక్సిమం 90% అన్నిటికీ కూడా ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేశారనమాట. సో తగ్గించడం కానీ ఎక్కువ చెప్పడం తగ్గించడం లాంటివి లేవు. ఫిక్స్ అంటే ఫిక్స్ 90% కూడా కాదు, 95% వరకు చాలా మటుకు ఇంకా ఫిక్స్డ్ ప్రైసెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్లీ బెడ్షీట్స్, బ్లాంకెట్స్, సోఫా కవర్స్ అండ్ పిల్లో కవర్స్ పైన ఆఫర్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్గా 400కి 2 సెట్స్ అలా చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి. కానీ మనం నార్మల్గా శారీస్, డ్రెస్సెస్ అండ్ ఫుట్వేర్ పైన వీటిపైన అస్సలు డిస్కౌంట్స్ లేవు తెలుసా. అండ్ ఈ చిన్న ఫ్రాక్ వచ్చేసి 150 అంట. సో నార్మల్గానే ఉంది కానీ 150 అంట. సో ఈసారి అయితే రేట్స్ మరీ హైగా ఉన్నాయి తెలుసా. ఒక్కటి కూడా లైక్ 500 బిలో తక్కువ ఉన్నాయి. అండ్ ఆ తక్కువ బాగాలేవన్నమాట, క్వాలిటీ కానీ అవన్నీ బాగాలేవు. 500 పైన అయితే బాగున్నాయి, కానీ అవి వర్త్ అనిపించలేదు మాకు, చాలా ఎక్కువ అనిపించింది. అవి 500 బిలో ఉండుంటే బాగుండు అనిపించింది ప్రతి ఒక్కటి మాకు. ఎందుకంటే లైక్ సెట్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ సెట్స్ ఉన్నాయి, అవి క్వాలిటీ నార్మల్గానే ఉంది. ఒక్కొక్కటి 700, 600 అండ్ ఆల్సో 999 అలా ఉన్నాయన్నమాట. సో డ్రెస్సెస్ అయితే ఏం తీసుకోలేదు. సో ఈ గాగుల్స్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. సో తమ్ముడు అయితే ట్రై చేస్తున్నాడు. మీలో ఎంతమంది ఈసారి నుమాన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళారు అండ్ ప్రైజెస్ అవి ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. నాకైతే అసలు వర్త్ అనిపించలేదు ఈసారి ఏవైనా సరే. నార్మల్లీ ఫుడ్ కూడా చాలా ఎక్కువ ప్రైజెస్ చేసేసారు. పోయినసారి అట్లీస్ట్ 100 రూపీస్కి వచ్చాయన్నమాట. లైక్ పానీపూరి, మంచూరియా లాంటివి 100, 150 ఉండే. కట్లెట్ లాంటివి 100 or 150 మంచూరియా ఉండే. ఈసారి 200 మంచూరియా అండ్ ఈవెన్ కట్లెట్ బయట 30కి వస్తుంది, అక్కడ వచ్చేసి 160. ఆల్మోస్ట్ ఒక 4 times ఎక్కువ ప్రైస్ పెట్టేశారు ఫుడ్ పైన అయితే. ఎందుకంటే ఈ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా లైక్ ఫిక్స్డ్గా ఉన్నాయి. సో చాలామంది తీసుకుంటారు, లేకపోతే లేదు. కానీ ఫుడ్ చాలాసేపు తిరుగుతారు కాబట్టి డెఫినెట్గా తినాల్సి వస్తుంది కాబట్టి చాలా పెంచేశారు. అస్సలు వర్త్ అనిపించలేదు, కానీ టైర్డ్ అయిపోతాం కాబట్టి తినాల్సి వస్తుంది కంపల్సరీగా. సో ఫుడ్ అయితే అస్సలు వర్త్ అనిపించలేదు. ఇంకా డ్రెస్సెస్ అయినా కొంచెం బెటరే అనుకోవచ్చు. ఇవైతే 99 రూపీస్ కుర్తాస్ అంట, బాయ్స్కి ఉన్నాయి, ఓన్లీ ఫర్ బాయ్స్. చాలా బాగున్నాయి, లైక్ ట్రెడిషనల్ వేర్ లాగా ఉన్నాయి అండ్ కొంచెం షార్ట్ లెంత్లో ఉన్నాయి, అలా బాగున్నాయి. కానీ కొంచెం క్లాత్ యావరేజ్గా ఉంది, ఎందుకంటే 99 రూపీస్ అంటే ఆబ్వియస్లీ క్లాత్ అలాగే ఉంటుంది కదా. సో అలా అయితే ఉన్నాయి. కొన్నిటిపైన అయితే చాలానే డిస్కౌంట్స్ ఇచ్చారు. కొన్ని ప్లేసెస్లో, కొన్ని స్టాల్స్లో మాత్రమే చాలా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఎండింగ్ సేల్ కాబట్టి. సో అలాంటి వాటికి రావాలి అనుకుంటే రావచ్చు. అసలు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఎండింగ్లో అస్సలు రావద్దు. ఈ ఎగ్జిబిషన్ అనే కాదు, ఇంకెక్కడ ఏ ప్లేస్లోనైనా కొద్ది రోజులు జరిగే ఎగ్జిబిషన్స్ కానివ్వండి, ఎలాంటివైనా సరే ఎండింగ్ డేస్లో వెళ్ళొద్దు. నార్మల్గా ప్రతి ఇయర్ మేము మిడిల్లో కానీ స్టార్టింగ్లో కానీ అలా వస్తాం కదా, అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. షాపింగ్ కూడా చాలా పీస్ఫుల్గా చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ డిస్కౌంట్స్, ఆఫర్స్ కూడా ఆబ్వియస్లీ ఫిక్స్డ్ ఉన్నాయి కాబట్టి సేమ్ రేట్స్ ఉంటాయి కదా. సో కొన్ని ప్లేసెస్లోనే, కొన్ని స్టాల్స్లోనే ఆఫర్స్ ఉన్నాయి, అది పక్కన పెట్టేస్తే. సో ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ కానీ మిడిల్లో వెళ్ళడమే చాలా బెటర్. పీస్ఫుల్గా షాపింగ్ చేసుకోవచ్చు, అన్నీ కూడా ప్రశాంతంగా చూసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ డే అనేసరికి ఫుల్ రష్, బయట ట్రాఫిక్లో రష్, లోపలికి వచ్చాక అసలు ఏవి చూడడానికి ఈవెన్ నడవడానికి కూడా చాలా చాలా కష్టం అవుతుందన్నమాట. అందుకే వీడియో ఇంత షార్ట్గా ఉందన్నమాట. సో ఎక్కడైతే కొంచెం తక్కువ ఉండి వీడియో తీయగలిగానో అక్కడ మాత్రమే తీసానమాట. మిగతా వాటి దగ్గర ఫుల్ రష్ ఉండడము అండ్ సగమే చూడడము, ఎందుకంటే ఫుల్ రష్ ఉన్నారు కాబట్టి. అండ్ మ్యాక్సిమం నేనేమనుకున్నానంటే వచ్చి లైక్ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఏమేమి డిస్కౌంట్స్ ఉన్నాయి, వాటిపైన ఆఫర్స్ ఇచ్చారు, లాస్ట్ డేలో ఎలా ఉంటుంది, ఎన్ని ఆఫర్స్ ఉంటాయి అని చూపిద్దాం అనుకున్నాను. దానికోసం చేద్దాం అనుకున్న వీడియో. బట్ ఓవరాల్గా లాస్ట్ డే మేము ఎప్పుడు రాలేదనమాట. సో ఫస్ట్ టైం వచ్చేసరికి కొంచెం ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. సో ఎందుకంటే అసలు నడవనివ్వట్లేదు, ఏది చూడనివ్వట్లేదు, గుద్దుకుంటూనే పోతున్నారు. సో అలా చూసుకుంటే చాలా ఇరిటేషన్ వచ్చింది. నెక్స్ట్ టైం ఎప్పుడు అసలు ఎండింగ్ డేస్లో రావద్దు, బెటర్ మిడిల్ డేస్లో వచ్చి చాలా పీస్ఫుల్గా వచ్చి చూసుకొని వెళ్ళడం బెటర్. మేము ఎప్పుడు వీకెండ్స్లోనే వస్తాం ప్రతిసారి, కానీ మిడిల్లో వస్తాం, మరీ ఎండింగ్లో రాము. సో ఎండింగ్లో ఒకసారి చూద్దామని వస్తే చాలా ఇరిటేట్ అయిపోయాము. సో చాలా విసుగొచ్చేసింది, బయట ట్రాఫిక్, లోపల మనుషులతో ట్రాఫిక్, ఫుల్ ఇరిటేట్ అయిపోయాము.
కొంచెం అలా అనిపించింది. కానీ ఇవన్నీ కూడా అంటే ఎగ్జిబిషన్ని ఎంజాయ్ చేయలేకపోయాం ఆ పబ్లిక్ వల్ల. సో బెటర్ కొంచెం ముందే వచ్చి పీస్ఫుల్గా షాపింగ్ చేసేసుకొని అన్నీ చూసుకుంటే బెటర్ అని అనిపించింది మాకైతే. నెక్స్ట్ టైం ఎప్పుడు ఎండింగ్ రాము, ఇంకా మిడిల్లో అలానే వస్తాము. సో బెటర్ నేనైతే సజెస్ట్ చేస్తున్నాను, మిడిల్లోనే వెళ్ళండి, ఎండింగ్లో అయితే అసలు పెట్టుకోకండి. సో కొంచెం డిస్కౌంట్స్ ఆఫర్స్ అవిటికంటే కూడా మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. ఇంత పెద్ద ఎగ్జిబిషన్ అన్నప్పుడు అన్నీ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైజింగ్ ఉంటుంది. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం ఇంపార్టెంట్ కదా. అది ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం అన్నీ చూడాలి అనుకుంటే కనుక అస్సలు ఎండింగ్స్లో వెళ్ళకండి. అండ్ ఆల్సో రైడ్స్ గురించి చెప్పాలి. అండ్ రైడ్స్ పైన కూడా ప్రైసెస్ పెంచేశారు అండ్ ఫుల్ రష్ దానికి. లైక్ జైంట్ వీల్, కప్ అండ్ సాసర్ అండ్ ఆల్సో బ్రేక్ డ్యాన్స్ ఇలాంటివి వాటిలో ఇంకా ఫుల్ రష్. అది ఒక 3-4 కూడా కాదు, ఒక 10 రౌండ్స్ వచ్చినా కూడా మన టర్న్ రావడానికి ఇంకా టైం పడుతుంది. అలా ఉన్నారనమాట. ఇంకా రష్ చూసి నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా తమ్ముడికి పెద్ద రైడ్స్ అవన్నీ నచ్చవు. సో నాకే ఇంట్రెస్ట్, నేను ఈసారి ఒక డిఫరెంట్ ట్రై చేద్దాం అనుకున్నా రైడ్. బట్ జనాల్ని చూసి ఇంకా ఆ లైన్లో నిల్చోవడం కంటే ఇంకా బెటర్ వదిలేయడమే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకెక్కడైనా ఎగ్జిబిషన్లో ఎక్కేద్దామని వచ్చేసామన్నమాట. ఎందుకంటే అక్కడ కొన్ని రైడ్స్ ఉంటాయి కదా, అన్నిటికీ ఇంకా ఫుల్ పబ్లిక్ అనమాట. ఇంకా మా వల్ల అవ్వలేదు. సో అందుకని ఈ వీడియోని అయితే షార్ట్ అండ్ స్వీట్గా చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా లాస్ట్ డేస్లో వెళ్తే ఎలా ఉంటుందని చూపించడానికి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. అట్లీస్ట్ కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఎప్పుడైనా వెళ్ళే ముందు ఈ వీడియో చూసే వాళ్ళైనా కూడా సో లాస్ట్ డేస్లో వెళ్ళొద్దు అని కొంచెం ముందు ప్లాన్ చేస్తారేమో అని ఆశిస్తూ ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ఇలాగా ఈసారి మా నుమైన్స్ ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందనమాట. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. ఓన్లీ అవి తప్పిస్తే మంచిగా అనిపించింది ఎగ్జిబిషన్ అంతా కూడా. సో కొంచెం ఇరిటేట్ అయ్యాం అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా చాలా బాగా ఉంది, ఎంజాయ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.